హలో నాన్న. హాయ్ రా నాన్న. నేను రా మీ అన్నయ్య హిస్టరీ రఫీ సార్ని. నాన్న ఏ నాన్న ఏం చేస్తున్నారు? ఎలా చదువుతున్నారు? ప్రిపరేషన్ చేస్తున్నారా? ప్రిపరేషన్ చేసుకుంటానే వెళ్ళండి. ఏదైనా జాబ్ ఉంటే జాబ్ చేసుకుంటానే ప్రిపరేషన్ చేయండి. జాబ్ లేకపోతే ఫైనాన్షియల్గా పర్వాలేదు అని అనుకుంటే కూర్చొని సీరియస్గా ప్రిపేర్ అవ్వండి. ఏదో ఒక మార్పులు మనకు కనపడుతున్నాయిగా. తెలంగాణలో గ్రూప్ 1 ఇచ్చేస్తున్నారు. ఏపీలో వచ్చి డిఎస్సి మొన్నే ఇచ్చేశారు. 15,000 సంథింగ్ ఎంతో, మొత్తానికి సుమారుగా 16,000 మందికి డిఎస్సి ఇచ్చేశారు. టీచర్ జాబులు ఇచ్చారు, కానిస్టేబుల్ జాబులు ఇచ్చారు. మన కళ్ళ ముందే మన పక్కన ఉన్న వాళ్ళు ముందుకు వెళ్ళిపోతున్నారు జాబుల్లో. అందువల్ల కష్టపడితే, అది కూడా ఇష్టంగా కష్టపడితే జాబ్ వస్తుంది. ఇష్టంగా కష్టపడితే జాబ్ వస్తుంది. బలవంతంగా చేంజ్ చేయలేం. నెగిటివిటీకి లోను కాకండి, పాజిటివ్కి లోన్ అవ్వండి. నెగిటివిటీకి లోను కాకండి. నెగిటివిటీ స్ప్రెడ్ చేసే పిల్లలతో ఫ్రెండ్షిప్ చేయకండి. అలా చేయకండి. ఫ్రెండ్షిప్ చేశారా, మన మెదడు కూడా నెగిటివిటీని తొందరగా లాక్కుంటుంది. నెగిటివిటీలోకి వెళ్ళిపోతాం. అలా కాదు. మన డిఎస్సి కొట్టిన వాళ్ళని కొంతమందిని అడిగితే 7 ఏళ్ళు సార్, 8 ఏళ్ళు సార్ మా ప్రిపరేషను, 9 ఏళ్ళు సార్. అయితే మరి ఇప్పుడు ఏం చేస్తున్నారు? ఓ ప్రైవేట్ స్కూల్లో టీచర్గా చేస్తున్నాను సార్ అన్నాను. మేము ఖాళీగా లేము సార్, ఒక ప్రైవేట్ స్కూల్లో టీచర్గా పనిచేస్తున్నాం సార్, మేము చేస్తూనే ప్రిపేర్ అయ్యాం సార్ ఈ డిఎస్సీలకి అని చెప్తున్నారు. డిఎస్సీలో విజేతలైన వాళ్ళు ఓవర్ నైట్లో విజేతలైన వాళ్ళు కాదు. ఓవర్ నైట్లో విజేతలైన వాళ్ళు కాదు. అనేక డక్కి మొక్కీలు తిని రాత్రి కష్టపడి చదివి డిఎస్సి జాబ్ కొట్టిన వాళ్ళు. సెకండరీ గ్రేడ్ టీచర్లు అవ్వచ్చు, లేకపోతే స్కూల్ అసిస్టెంట్లు కావచ్చు. అందువల్ల మీరు కూడా ఫైనాన్షియల్ పర్వాలేదు, ఆర్థికంగా పర్వాలేదు అనుకుంటే మొత్తం టైం కేటాయించి ప్రిపేర్ అవ్వండి. ఆర్థికంగా కొంచెం ఇంట్లో వాళ్ళ మీద ఆధారపడుతుంటే ఏదో ఒక చిన్న ఉద్యోగం వెతుక్కోండి. ఆ చిన్న ఉద్యోగం చేస్తూనే ఈ క్లాసులు వింటూ ముందుకెళ్ళడానికి ప్రయత్నం చేయండి. ఇక ఉద్యోగం ఉన్నవాళ్ళు, సచివాలయ ఉద్యోగాలు కానీ ఇంకోటి కానీ ఉద్యోగాలు ఉన్నవాళ్ళు ఉద్యోగం చేసుకుంటానే అప్పుడే సెలవు పెట్టకుండా, గవర్నమెంట్ ఉద్యోగాలు ఉన్నవాళ్ళు, ముఖ్యంగా సెక్రటరియేట్కి చెందిన ఉద్యోగస్తులు సెలవు పెట్టకుండా ప్రిపేర్ అవ్వండి. ఆ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత అప్పుడు సెలవు పెడుతురు, అప్పుడు ముందుకు వెళుతురు. అప్పుడు దాకా తొందరపడకండి. జాబ్ చేస్తూనే చదువుకుంటూ ఉండండి. గత గ్రూప్ 2లో ఎక్కడెక్కడ తప్పులు జరిగినాయో, క్వశ్చన్ పేపర్లో ఎందుకు పెట్టలేకపోయామో, నెగిటివ్ మార్కులను ఎందుకు మేనేజ్ చేయలేకపోయామో, ఇవన్నీ ఒక్కసారి మళ్ళీ రీకలెక్షన్ మైండ్లో చేసుకొని ఈసారి జాగ్రత్త పడడానికి ప్రయత్నం చేయండి. మీ అన్నయ్యగా, మీ క్షేమం కోరే వ్యక్తిగా, ఒక గవర్నమెంట్ జాబ్ హోల్డర్గా మీ ముందు నిలబడి నేను మీకు చేసే విన్నపం ఇదే. రోజులన్నీ సంతోషంగా ఉండవు, కొన్ని రోజులు కఠినంగా ఉంటాయి. రోజులన్నీ సంతోషంగా ఉండవు, కొన్ని రోజులు కఠినంగా ఉంటాయి. అక్కడ వరకు ఎందుకు? రోజులన్నీ అంటున్నాం మనం. వన్ డేలోనే, ఒక్క రోజులోనే 1 గంట ఏదో సంతోషకరంగా ఉంటుంది వార్త, 1 గంట పెయిన్ తీస్తాం, మళ్ళీ 1 గంట ఏదో బిజీ, ఇంకో గంట బిజీ. ఒక రోజులోనే ఇన్ని డైమెన్షన్స్ ఉంటాయి మన లైఫ్లో, ఇన్ని డైమెన్షన్స్ రోజులోనే, వన్ డేలోనే. కాబట్టి రోజులన్నీ కఠినంగా ఉంటాయి, అదే పరిస్థితుల్లో సంతోషంగానూ ఉంటాయి, కఠినంగానూ ఉంటాయి. కాబట్టి రెండింటినీ సమానంగా తీసుకొని ముందుకెళ్ళడానికి ప్రయత్నం చేయండి. ఒక్కోసారి ఏమనిపిస్తుందంటే, మనం ప్రిపేర్ అవుతున్నాం, జాబ్ వస్తుందా, అసలు జాబ్ కొట్టగలమా, జాబ్ వస్తుందా మనకి అని అనిపిస్తుంది. కానీ వస్తుంది. నాకు కూడా అలాగే అనిపించింది. నేను ప్రిపరేషన్ చేసిన టైంలో నాకు కూడా జాబ్ వస్తుందా అని అనిపించింది.
ఈరోజు నేను జాబ్లో ఉన్నానుగా మరి చేయాల్సిన పని నిజాయితీగా చేస్తే బాగా చదువుకోగలిగితే జాబు ఖచ్చితంగా వస్తుంది, వచ్చి తీరుతుంది కూడా. కాబట్టి ఆ దిశగా ఆలోచన చేయండి, తెలుసుకుంటూ ఉండండి విషయాలు, ప్రపంచ పరిజ్ఞానం ఇవన్నీ కూడా తెలుసుకుంటూ ఉండండి. ఏం జరుగుతుంది ఏంటి ఇవన్నీ కూడా. గ్రూప్ 1 వస్తుంది, 150 పోస్టుల దాకా వస్తున్నాయి. గ్రూప్ 1 వస్తుంది, 150 పోస్టులు వస్తున్నాయి. కాబట్టి ఇప్పటికీ 2 సార్లు గ్రూప్ 1 ఇచ్చారు, 18 ఒకటి, 23 ఒకటి. ఇవి కేసుల్లో ఉన్నాయి కదా అని మీరు అనొచ్చు. కానీ ఏదో ఒక రోజు అంటే సంవత్సరాలు ఏం పట్టవు. 2018 సీరియస్గా కేసు నడుస్తుంది, 2023 గ్రూప్ 1 గ్రూప్ 2 కేసులు నడుస్తున్నాయి. ఏదో ఒక రోజు సడన్గా ఇవి బ్లో అవుట్ అయ్యి పిల్లలకి జాబులు ఇచ్చేయండి, తెలంగాణ లాగా జాబులు ఇచ్చేయండి అని అనొచ్చు. కాబట్టి ఎక్కువ కాలం ఏవీ పెండింగ్ ఉండవు. ఇప్పుడున్న టయాన్ని బట్టి పెండింగ్ ఉండనివ్వరు. కేసులు తొందరగా వస్తుంటాయి, తొందరగా క్లియర్ అవుతుంటాయి ఇలా పడితే. ఇప్పుడు ఫ్రెష్గా వచ్చే ఏపీపీఎస్సీ నోటిఫికేషన్ల విషయానికి వచ్చినప్పుడు పాఠం చెప్తాలేండి, ఉండండి. పాఠం చెప్తా, రెడీగానే ఉన్నా, పాఠం చెప్తా. ఆంధ్రప్రదేశ్ అవతరణ ఇప్పుడేమవుతుందంటే ఏపీపీఎస్సీ నుంచి త్వరగా చాలా క్లియర్ అయిపోతూ ఉన్నాయి. చాలా క్లియర్ అయిపోతున్నాయి, త్వరగా క్లియర్ చేస్తున్నారు. మన లెక్క ఏంటంటే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలు మన కొరకు శ్రమిస్తూనే ఉన్నారు. ఎట్టి పరిస్థితుల్లో జాబ్ క్యాలెండర్ని ఇప్పించాలి, జాబ్ క్యాలెండర్ ఇవ్వాలి. మనం హామీ ఇచ్చాము, ఇకపోతే నెక్స్ట్ ఎలక్షన్లో మనం గెలవలేము, మొహం చూపించలేము అనేది బలంగా ఉంది. కాబట్టి నిన్న మనం డిఎస్సిలో కూడా చూసాం, లోకేష్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ ప్రతి ఏడు ఎన్ని పోస్టులు ఉంటే అన్ని పోస్టులతో డిఎస్సి ఇస్తాను అని చెప్పారు. అంటే డిఎస్సికి సంబంధించి రూట్ మ్యాప్ క్యాలెండర్ అనేది మేము ప్రతి ఏడు ఇస్తామంటే అది క్యాలెండర్ కింద లెక్క కదా, ప్రతి ఏడు ఇస్తాము అని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. ఇది చాలా సంతోషకరమైన విషయం. మొన్న హోంశాఖ మంత్రి కూడా చెప్పారు, ఇంకా చాలామంది కావాలి డిపార్ట్మెంట్కి, పోలీస్ డిపార్ట్మెంట్కి, ఇవి కూడా వీలు వెంబడి మేము భర్తీ చేస్తాము, వీలైతే ఇయర్లీ భర్తీ చేస్తాము అని చెప్పి. కాబట్టి అలానే నిన్నే అశోకు, నా శిష్యుడు అశోకు నిన్నే ఏమంటాం విరమణ, ఇది తన ఆమరణ దీక్ష విరమణ చేశారు. 2 లక్షల ఉద్యోగాలు వేయండి, అట్లీస్ట్ 50 లక్షల ఉద్యోగాలు కొత్త వేయండి. మీరు వచ్చిన తర్వాత ఉద్యోగాలు వేయలేదు, గత ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్లు మీరు పూర్తి చేస్తున్నారు. సేమ్ ఇదే సిచ్యువేషన్ ఆంధ్రప్రదేశ్లో కూడా ఉంది. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే మనకి వచ్చే నోటిఫికేషన్లో పోస్టులు బాగానే ఉంటాయి. పోస్టులు 100ల్లో ఉంటాయి, వేలల్లో ఎటు ఉండవు కాబట్టి 100ల్లో ఉంటాయి. డిఎస్సి అంటే వేలల్లో ఉంటుందిలేండి, గ్రూప్స్ ఇవన్నీ కూడా 100ల్లో ఉంటాయి. అందువల్ల త్వరపడి వచ్చే నోటిఫికేషన్ చిన్నులు తమ్ముళ్ళు గ్రూప్ 1 నోటిఫికేషను ప్రిలిమ్స్ కనుక మీరు దాటించుకోగలిగితే మెయిన్స్ కొట్టడం చాలా ఈజీ. గ్రూప్ 1లో పైపెచ్చు మనకు ఆనందకరమైన విషయం ఏంటంటే ప్రిలిమ్స్లో 2 పేపర్లు తీసేసి ఒకే పేపర్ పెట్టారు గ్రూప్ 1లో. అది ఒక రకంగా పాత మోడలే మళ్ళీ ఇప్పుడు తిరగదోడి మళ్ళీ ఇలా పెట్టారు. ప్రిలిమ్స్ సిలబస్ ఇంచుమించు గ్రూప్ 2 జనరల్ స్టడీస్ సిలబస్సే ఉంటుంది. కాబట్టి ప్రిలిమ్స్ సిలబస్ క్లియర్ చేసుకుంటూ ఉండండి. మెయిన్స్ అంటారా, మీరు 2 రకాలు ఉంటుంది ఇక్కడ. ఒక రకం ఏంటంటే రాయగలిగినటువంటి వాళ్ళకి బై బర్తే ఒక ఇష్యూ మీద అనాలిసిస్ చేసే శక్తి ఉంటుంది, దాన్ని ముత్యాల్లాగా రాసే శక్తి పేపర్ మీద ఉంటుంది. ఇదొక బ్యాచ్. రెండో బ్యాచ్ ఏంటంటే నేర్చుకొని కష్టపడి నేర్చుకొని డిస్క్రిప్టివ్ స్కిల్స్ పెంచుకొని, కోచింగ్ ద్వారా డిస్క్రిప్టివ్ స్కిల్స్ పెంచుకొని జాబ్ కొట్టడం. ఇవి 2 రకాలైనటువంటి మీ పిల్లలు 2 రకాలుగా ఉంటారు. కాబట్టి నేనేమంటానంటే ప్రిలిమ్స్ కనుక దాటించుకోగలిగితే మెయిన్స్ వచ్చేటప్పటికి డిస్క్రిప్టివ్ స్కిల్స్ పెంచుకోగలం, మనం అనుకుంటే పెంచుకోగలం. ఆల్రెడీ ఆ స్కిల్స్ ఉన్న వాళ్ళకి గ్రూప్ 2 కన్నా గ్రూప్ 1 ది బెస్ట్ చాయిస్.
అందువల్ల నేను మీకు చెప్పేది ఏంటంటే దయచేసి ఏదో ఒకటి వెళ్ళిపోతూ ఉంటాం, రాసుకుంటా. ప్రిపరేషన్ అనేది వదలొద్దు, మీ వయసుకి వదలొద్దు. మీ వయసులోనే కష్టపడేది దేని కొరకు అయ్యా అంటే ఏదో ఒక జాబ్ కొరకు కష్టపడండి అయ్యా అని. ఇంకా మీలో జనరల్ ఇంగ్లీష్ బాగుందనుకోండి, మ్యాథమెటిక్స్ బాగుందనుకోండి, మీరు గ్రూప్ డి అని రైల్వే ఉద్యోగాలు, సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగాలు, ఈ ఉద్యోగాలు కూడా చాలా పడుతున్నాయి. ఈ ఉద్యోగాలకి మనం వెళ్ళా మొత్తం ఏ ఉత్తరప్రదేశోడో, బీహారోడో, రాజస్థానోడో వాళ్ళు కొట్టుకుపోతున్నారు ఈ ఉద్యోగాలన్నీ. సౌత్కి కేటాయించిన ఉద్యోగాల్లో అన్నీ మిగిలిపోతున్నాయి, ఖాళీగా ఉంటున్నాయి. మనం భయపడుతుంది ఇంగ్లీష్కి. ఇప్పుడు రైల్వే ఆర్ఆర్బి మొత్తం తెలుగులో ఎగ్జామ్స్ పెడుతుంది. స్టాఫ్ సెలక్షన్ కూడా కొన్ని చోట్ల పెడుతున్నట్టు ఉంది తెలుగులో. కాబట్టి మన లాంగ్వేజెస్లో వచ్చేసినాయి పరీక్షలు. కాబట్టి అందులో ఏంటంటే మీరు సైన్స్ బ్యాక్గ్రౌండు, మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చి ఉంటే ఈ పరీక్షల్ని కొట్టడం ఈజీ. ఆర్ట్స్ బ్యాక్గ్రౌండ్ వాళ్ళు భయపడతారు. వాళ్ళు కూడా సేమ్ స్కిల్స్ నేర్చుకుని గ్రూప్ డి ఉద్యోగాలు, రైల్వే ఉద్యోగాలు, బ్యాంక్ ఉద్యోగాలు ఎన్ని పడుతున్నాయి మన కళ్ళ ముందు. మన సౌత్ ఇండియా వచ్చేటప్పటికి మనం వాటిని అందిపుచ్చుకోలేకపోతున్నాం. కారణం అర్థమెటిక్, రీజనింగ్ ఏదేదో ఉంటాయి కదా వాటిలో, అవి అంటే మనకు భయం. గ్రూప్ 2 100 ఉద్యోగాలు వచ్చినా క్రేజే. ఇవి వేలల్లో వచ్చినా కానీ క్రేజ్ ఉండదు. కారణం మనం వాటి మీద మోటివ్ అవ్వం, వాటి వైపు మనం వెళ్ళం, ఏముందిలే అని. అందువల్ల ఎక్కువ మనకి నార్త్ వాళ్ళు కనపడతా ఉంటారు. రైల్వేలో టీసీలు వాళ్ళని వీళ్ళని ఎక్కువ నార్త్ వాళ్ళు మనకు కనపడతా ఉంటారు. మన సౌత్ వాళ్ళు చాలా తక్కువ. కారణం ఇదే. సెంట్రల్ గవర్నమెంట్ వేసే ఉద్యోగాలు స్టేట్ గవర్నమెంట్ వేసే వాటికన్నా డబుల్, 3, 4 ఉంటున్నాయి. కానీ మనం వాటి వైపు అస్సలు చూడనే వాటి వైపు. వాటిలో జీకే ఉంటుంది, ఇంత జీకే ఉంటుంది, ఇన్ని లెక్కలు ఉంటాయి, ఇంత ఇంగ్లీష్ ఉంటుంది, అంతే. ఇవే ఉంటాయి వాటిల్లో. మీరు ఎంత రాసినా ఇవే ఉంటాయి. కాబట్టి ఒకసారి ఆ దిశగా కూడా కొద్దిగా దయచేసి దండం పెడతా, ఆ దిశగా కూడా మీరు ప్రయత్నం చేసి మీరు ముందుకెళ్ళడానికి ప్రయత్నం చేయండి. యంగ్ ఏజ్లో ఉన్నప్పుడు రకరకాల ఆలోచనలు వస్తుంటాయి. మీకు ఏ ఆలోచన వస్తే అది సమంజసమైనదిగా అనిపిస్తే, సొసైటీలో సమంజసమైనది అనిపిస్తే మీరు దానికి వెళ్ళిపోండి. ఏం తప్పు లేదు, దానికి వెళ్ళిపోండి. మీరు దాన్ని బలంగా నమ్మాలి. ఎవరు మీ ఇంట్లో అమ్మ నాన్న నమ్మకపోయినా పర్వాలా, మిమ్మల్ని కట్టుకున్న భార్యో భర్తో నమ్మకపోయినా పర్వాలా, మీరు ఒక్కళ్ళు నమ్మితే చాలు. మీరు నమ్మి ముందుకు దూసుకెళ్తే మీరు ఖచ్చితంగా నెంబర్ 1 అవుతారు. చూడండి, స్టార్టప్ కంపెనీలు అని చెప్పి 1000 కోట్లు టర్నోవర్ చేస్తున్నారు. చిన్న బీటెక్ పిల్లలు 1000 కోట్లు కంపెనీలు పెడుతున్నారు. 1000 కోట్ల టర్నోవర్ అవుతుంది. కంట్రీ డిలైట్ అని, ఆ తర్వాత ఇంకేదో టెక్ తెలుగు అని రకరకాలే ఉన్నాయి. పిల్లలు ఒక ఆలోచన. ఫర్ ఎగ్జాంపుల్ ఊబర్ ఉంది, ఫర్ ఎగ్జాంపుల్ ఓలా ఉన్నాయి. ఈ పెట్టిన ఓనర్కి ఒక ఆటో లేదు, ఒక ట్యాక్సీ లేదు. నిజం రవి, ఒక ఆటో లేదు, సొంత ఆటో లేదు, ఒక ట్యాక్సీ లేదు. ఒక యాప్ తయారు చేశారు అనుకుంటా, యాపే అంటారు అనుకుంటా దాన్ని. ఒక యాప్ తయారు చేశాడు అంతే. చేసి వాళ్ళందరినీ అందులోకి తెచ్చుకున్నాడు. ఏది వాళ్ళందరినీ, మీరు యాడ్ ఉంటే మీకు అది నేను పని కల్పిస్తాను అని వాళ్ళందరినీ తెచ్చుకున్నాడు. వాళ్ళ దగ్గర ట్యాక్సీల దగ్గర, ఆటోల దగ్గర, వాళ్ళ దగ్గర కమిషన్ తీసుకుంటాడు. వాళ్ళకి కస్టమర్లను చూపిస్తాడు, ఫోన్లోనే కస్టమర్లను చూపిస్తాడు, అంతే. ఒక్క ఆటో లేకుండా, ఒక కారు లేకుండా, ట్యాక్సీ లేకుండా ఊబర్, ఓలా వాళ్ళు కోట్లు సంపాదించారు. వాళ్ళే కాదు, కార్లు వాళ్ళే కాదు, ఆటోలు వాళ్ళే కాదు, జస్ట్ వాళ్ళకి పని చూపిస్తారు అంతే. మరి ఎంత అసలు ఆ థింకింగ్ చూడండి. అబీబస్ అని ఉంటుంది. అబీబస్ ఎవరు అనుకున్నావు రవి? గుంటూరు కుర్రోడే, సాఫ్ట్వేర్లో పనిచేసే కుర్రోడే అబీబస్ అని. 10 లక్షలు అప్పు తీసుకుని తను స్టార్ట్ చేశాడు. చాలా కంపెనీల దగ్గరికి వెళ్ళాడట, బస్సు కంపెనీలు. నేను యాప్ చేశాను, మీరు కొన్ని సీట్లు నాకు ఇస్తే నా యాప్లో నేను మీకు అమ్మి పెడతాను, నాకు కొంత పర్సంటేజ్ ఇవ్వండి మీరు అని. ఫస్ట్లో కొద్ది కష్టపడ్డాడు. ఏది మన కప్ ఆఫ్ టీ అవ్వదు, కొంత కష్టపడ్డాడు. ఆ తర్వాత అరే ఈయన ద్వారా మనకి సీట్లు నిండుతున్నాయే మన బస్సుల్లో, తీసుకున్నాడు కొంత పర్సంటేజీ. ఆ పర్సంటేజ్ కూడా అబీబస్సు ఎవరి దగ్గర తీసుకుంటాడో నాకు తెలిసి బస్సు వాళ్ళ దగ్గర తీసుకోడు, కస్టమర్ల దగ్గరే తీసుకుంటాడు. అది కూడా కస్టమర్ సర్వీస్ ఇస్తున్నాను కాదా అని చెప్పి బస్సు వాళ్ళ దగ్గర కమిషన్ తీసుకుంటాడు.
మరి ఈరోజు అభి బస్సు ఎన్ని కోట్ల టర్న్ ఓవర్లో ఉంది? గుంటూరు కుర్రాడు ఎన్ని కోట్ల టర్న్ ఓవర్లో ఉంది అభి బస్సు? ఈరోజు బస్సులు ఉన్నాయి, అభి బస్సుకి ఒక్క బస్సు లేదు. అది తయారు చేశారు యాప్ బస్సులు కోసం. రైల్వేలకు ఐఆర్టీసీ అని ఉంటుంది, ఫ్లైట్లకు ఉంటుంది, అన్నిటికీ ఉంటుంది, బస్సుకు లేదు. అది ఆలోచన చేశాడు ఆయన, చేసి అభి బస్ అని పెట్టాడు. యాపే అది. మనం అనుకున్న అభి బస్ అంటే వీళ్ళకి బస్సులేమో, రెడ్ బస్ అంటే వీళ్ళకి బస్సులేమో అని మనం అనుకుంటాం. ఒక బస్సు ఓనర్ కాదు తను, ఒక యాప్కి ఓనర్ తను. ఇలాంటి ఎన్నో థింకింగ్లు చేసుకోవచ్చు మనం కూడా. ఈ కారణం ఏంటంటే మీ దగ్గర వయస్సు ఉంది, ఆలోచించే శక్తి ఉంది, గంటల తరబడి కూర్చొని పనిచేసే మీ శరీరంలో బ్లడ్డు, ఆ యవ్వనం, ఆ యొక్క హిమోగ్లోబిన్, ఇవన్నీ నీరసం లేకుండా ఉండడం, ఇవన్నీ మీ వయసులో ఉన్నాయి, మీకు ఉన్నాయి. అర్థంట్లా మాకు లేవు. ఒక గంట పాఠం చెప్తే నీరసం అవుతుంది ఇప్పుడు మాకు. మీ వయసులో నేను కూడా అలాగే లెక్క లేకుండా మహబూబ్ నగర్లో పాఠం చెప్పా. రెండో రోజు తెల్లారి చూస్తే వైజాగ్లో ఉన్నా, మూడో రోజు చూస్తే కర్నూలులో ఉన్నా, ఇంకో రోజు చూస్తే నెల్లూరులో ఉన్నా. నైట్ అంతా ప్రయాణం, పగలంతా పాఠం, నిద్రపోయి వచ్చింది ఇప్పుడు ఇంకా. అర్థం అట్లా ఆ రకంగా కష్టపడబట్టి ఈరోజు హిస్టరీ ఆఫీసర్ అనే ఒక పేరుని ఎస్టాబ్లిష్ చేసుకోగలిగి మీ ముందు నేను పాఠం చెప్పగలుగుతున్నా. మీ వయసుకి వరాలవి. మీ వయసుకి వరాలేంటో తెలుసా? వయస్సు, దెన్ శరీరంలో బలం, మానసిక బలం, భయం లేకుండా ఉండడం. అర్థమవట్లా? ఈ శక్తులన్నీ మీ దగ్గర ఉంటాయి మీరు వయసు ఉన్నవాళ్ళు కాబట్టి. మీరు ఎంతైనా కష్టపడవచ్చు, ఎంతైనా దేవుడు వరాలు ఇచ్చాడు, కష్టపడే వరం ఇచ్చాడు మీ అందరికీ. ఎంతైనా కష్టపడవచ్చు మీరు. ఎస్, నిజం నాన్న, ఎంతైనా కష్టపడవచ్చు. మీ వయసుకి మీరు అనుకుంటే గోడలు పగలగొట్టేయచ్చు, అంతే. కొండలు పిండి చేయొచ్చు, నక్షత్రాలను పిండి చేయొచ్చు మీరు అనుకుంటే. అది ఎందులోనైనా మీరు ధైర్యంగా ముందుకెళ్తే సక్సెస్ అవుతారు. నెగిటివిటీ అనే దాన్ని దూరంగా పెట్టి, దాన్ని స్ప్రెడ్ చేసే సన్నాసులతో దూరంగా ఉండి, మీరు ఎంత అనుకుంటే అదే, ఏదనుకుంటే అదే. ఇప్పటికీ నాకు అనిపిస్తుంది, ఇప్పటికీ నేను ఒక స్టార్టప్ కంపెనీ పెట్టాలి, ఇప్పటికీ అనిపిస్తుంది ఒక టీ షాపులు పెట్టాలి, లేదా ఒక కాఫీ షాపులు పెట్టాలి, ఏదో ఒకటి పెట్టాలని నాకు అనిపిస్తుంది. ఇప్పటికీ నాకు నిద్ర పట్టదు. ఈ వయసులో కూడా నాకు 54 సంవత్సరాలు ఇప్పుడు. ఇప్పటికి కూడా ఇంకా నేను సాధించింది చాలా తక్కువ, ఇంకా ఏదో చేయాలి అని నాకు అనిపిస్తూ ఉంటుంది. అటు రాజకీయాల్లోకి వెళ్ళాలా, లేకపోతే ఇంకో చోటకి వెళ్ళాలా, అలా ఎటు వెళ్ళాలి, ఈ రోజుకి నాకు నిద్ర పట్టదు. ఇంకేదో చేయాలి, ఇంకా మనం సాధించింది చాలా తక్కువ, ఇంకా ఏదో గట్టి కొట్టాలి అని అనిపించింది. ఇప్పటికి కూడా నాకు ఇంత ఎమోషన్ ఉంటుంది నాకు. కానీ అప్పుడప్పుడు శరీరం సహకరించాలి, ధైర్యం ఉండాలి. ఇవన్నీ సన్నగిలుతూ ఉంటాయి, వయసు దాటిపోతూ ఉంటాయి. అందువల్లే మీ వయసుకి వరాలు ఏంటంటే, నేను చెప్పాను, మళ్ళీ చెప్తాను, మీరు కష్టపడే వయసులో ఉన్నారు, మీ బాడీ సహకరిస్తుంది. మీరు రాత్రి పగలు చదివినా మీకు నీరసం రాదు. అర్థమట్లా? కడుపు నిండా తిన్నది అరిగిపోతుంది, రాళ్ళు తిన్నా అరిగిపోతాయి. మీరు యవ్వనంలో ఉన్నారు. వివేకానందులు అంటారు చూడండి, ఉక్కు నరాలు, ఇనప కండరాలు, వజ్ర సంకల్పం. ఉక్కు నరాలంటే నెర్వస్, స్టీల్ నెర్వస్. ఇనప కండరాలు అంటే ఐరన్ మజిల్స్. వజ్ర సంకల్పం అంటే కొట్టాలి అనే సంకల్పం ఏదైనా సరే. ఇవి యువతలో ఉండాలి అని చెప్పారు స్వామి వివేకానంద. ఇనప కండరాలు, ఉక్కు నరాలు, వజ్ర సంకల్పం. రాసి పెట్టుకోండి బోర్డు మీద, మీ ఇంట్లో, మీ రూమ్లో. వెంకటేశ, రాసి పెట్టుకొని చదవండి. దీని అమ్మ జీవితం జాబ్ రాకుండా ఏడకపోద్ది. రాసి పెట్టుకోండి. నీరసానికి, ఈ వయసులో మీరు నీరసానికి లోనైపోయి కూర్చున్న కాడ నుంచి లెగవలేకపోవడం, ఇవన్నీ మానసిక లోపాలు, శారీరక లోపాలు కాదు. మీ వయసుకి మానసిక లోపాలు ఇవన్నీ. నెగిటివిటీకి లోనైపోవడం, ఓ పక్కన కళ్ళ ముందు కనపడుతున్నాయి మనకు ఉద్యోగాలు పొంది టకటక మనం కూర్చున్న బస్సులో నుంచి లేచి వెళ్ళిపోతున్నాడు ఒకడు. ఆడి పేరు పిలుస్తున్నారు కింద, ఉద్యోగం వచ్చింది రారా మగడా అని. వాళ్ళు ఉద్యోగం వచ్చిన తల్లి రెండమ్మా అని పిలుస్తున్నారు. దిగెళ్ళిపోతున్నారు మన కళ్ళ ముందు దిగెళ్ళిపోతున్నారు. మనం కూర్చుని ఉన్న కండక్టర్ ఏమంట, ఇంకెన్నాళ్ళు కూర్చుంటాం మనం. అర్థం అట్లా మనం కూడా అవకాశాన్ని మలుచుకోవాలి, చదువుకోవాలి.
నేనంటాను చిన్న జాబ్ చేసుకుంటూ చదువుకోండి, చిన్న జాబ్ చేసుకుంటూ చదువుకోండి, ఖాళీగా ఉండదు. ఫైనాన్షియల్ ఉంటే ఓకే, ఫైనాన్షియల్ లేకపోతే చిన్న జాబ్ చేస్తూ చదువుకోండి. అర్థం అట్లా. కాబట్టి ఇది నేను మీకు ఈరోజు ఈ వీడియో ద్వారా మీకు ఈ పొద్దున్నే ఈ క్లాస్లో ఈ వీడియో ద్వారా మీకు నేను చెప్పదలుచుకున్నది ఇది, ఈ వీడియో ద్వారా. కాబట్టి ఉద్యుక్తులు అవ్వండి, పోరాటం చేయండి. అర్థం అట్లా. మీరు ఓడిపోయినట్టు కాదు, పోరాటం ఆపితేనే ఓడిపోయినట్టు. ఓకేనా? నేను రా నాన్న మీ అన్నయ్య హిస్టరీ రఫీసాన్ని.